సేమ్ సేమ్ నువ్వు గెలవాలా నాకు తెలుసులే నాకు తెలుసులే ఇది కరెక్ట్ పోటీ ఇప్పుడు ఇంకోటి నాకోటి జరాగు 1 2 3 స్టార్ట్ హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ సండే ఇవాళ సండేనే చెప్పు ఇక సండే అంటే మండే పెడతాము సండే అని ఓకేనా అందరు ఏం స్పెషల్ చేసుకున్న కామెంట్ చేయండి మా ఇంట్లో పోయిన సండే ఏం చేసుకోలేదు ఈ సండే ఏం చేసుకుంటామంటే సర్వపిండి చేసుకున్నాం సర్వపిండి సొరకాయ సర్వపిండి పెట్టినా మాడిపోయింది అబ్బో ఇది చూపించిండు అంటే ఇది ఇంతరం ఎందుకు వచ్చిన కలర్ నేను చెప్తా ఇది గోధుమ పిండితో చేసిన సరపిండి మీకు ఇంకోటి చెప్పాలంటే బియ్యం పిండి పట్టించుకురాక నాకు తినబుద్ది అయ్యి సపరేట్గా ఏం చేయని ఆలోచించక గోధుమ పిండితో చేసుకున్నా దీనికి ఫుల్ రెసిపీ కూడా మన సెకండ్ ఛానల్ వస్తుంది కానీ అట్లా అనమాట సొరకాయ మొత్తం గీరి పెట్టిన సొరకాయ ఉందా ఇలా సొరకాయ టేస్ట్ ఏర్పలే పొద్దున తిన్నప్పుడు ఏర్పడలే అయితే నిన్న నైట్ చేసిన ఇప్పుడు చేసిన కాదు కానీ నైట్ చీరకు చిన్న చిన్న బిల్లే తిన్నాము ఇక నైట్ చేసింది మిగిలిపోయింది ఇప్పుడు పెట్టింది అంతే ఒకటే సర్వపిండితో ఇవాళ ఛాలెంజ్ సండే స్పెషల్ చేసుకోవాలి అయితే సరే సండే అయితే ఏం వేసుకోలేదు ఇప్పుడు చికెన్ తెచ్చిండు బాగా వండలే ఇంకా తినడు బంద్ చేసినాం చికెన్ తెచ్చిండు చెప్పింది చికెన్ కూర చికెన్ కూర తేలే నేను చికెనే తెచ్చిన కూర వండింది చికెన్ కూర తేలే నేను చికెనే తెచ్చిన కూర వండింది ఉండాలి ఇంకా మరి చికెన్ కూర ఎట్లా అన్నావు ఇక ఉండాలి చికెన్ కూర అవుతుంది కలర్ కన్నా తిన్నాక ఆయన అయిపోతుంది మరి చికెన్ కూర ఎట్లా అన్నావు ఇక తిన్నాక ఉన్నది కదా మొత్తమే అట్లా మొత్తం చూసి మంచిగా చూసిరా సర్వపిండి అంటే గిట్లుంటది అది మేము చేసిన సర్వపిండి గిట్లుంటది అందరు చేసింది కూడా గిట్లనే ఉంటది కావచ్చు నాకు తెలియదు ఓకే ఇక ఈరోజు అది జర పెద్దగా ఉంది రొట్టె ఇది చిన్నగా ఉంది ఆమెకు ఇష్టం కాబట్టి పెద్దది ఇచ్చిన అంత పెద్ద కాదు నేను చెప్తే ఇదేమో మెత్త చూడు ఇటు మలుస్తా మలుగుతుందా అట్లా మలగదు నాకు ఇచ్చేది ఘాటు ఏమొద్దు ఎందుకు వాళ్ళు బాగా వస్తాయి అని చెప్పి నేను పెట్టుకున్నాను అంతే తినలేడు సాంగ్ కూడా తినడు నేను కట్ట తింటా కాబట్టి నేను పెట్టుకున్నాను అది మంచి మెత్త ఉంది అయితే రెండు ఒకరి మీద ఒకటేసి కాల్చిన నేను నైట్ కాబట్టి ఇది అట్లే పెన పైన అట్లే ఉంచిన కొంచెం కడగానికి కానీ ఇంత కడక అయితే అనుకోలేదు మొత్తం కడకడకేదంటే అట్లా ఇష్టంగా ఇష్టంగా పనులు వస్తాయి ఓకే స్టార్ట్ చేద్దాం ఇక 1 2 3 4 5 6 7 8 9 10 10 11 12 13 11 12 అయినట్టు ఆడుకో తింటావా మంచిగా మంచిగా ఉంది ఇప్పుడు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు సర్వపిండి కొత్త ప్రయోగం చేసింది సర్వపిండిని ఎవరైనా శనగపిండి అది బియ్యం పిండితో చేస్తారు కదా అదే కదా ఇంకా మనం కలుపుతారు కదా బియ్యం పిండితోనే వేస్తారు ఆమె గోధుమ పిండితో చేసింది బియ్యం పిండి అవైలబుల్ ఇంట్లో కూడా మంచిగా టేస్ట్ మంచిగా ఉంది ఫస్ట్ టైం నేను అడగమంది చెప్పిండు బాగా మెత్తగా ఉంటుంది మంచిగా అట్లా గోధుమ పిండి కొంచెం మెత్తగా ఉంటున్నాయి ఫస్ట్ కొంచెం చిన్న మంట మీద కలిసి కడకడ కలిసింది లేదంటే మెత్తగా ఉంటుంది అవేమో ఖచ్చితంగా గట్టిన కొంచెం పెంక మీద చిన్న మంట పెట్టి పెంక మీద బాగా మెత్త ఇష్టం చికెన్ తినవారా చికెన్ తినవా అందుకే ఎప్పుడన్నా అన్నము బగ్గుడికి మెత్తమైంది అనుకో నాకే వేస్తుంది ఇష్టం బియ్యం పిండితో చేస్తే ఇప్పుడు గడ్డి అవు చికెన్ సూపులా దూరం మంచిగా కావచ్చువా బావా చికెన్ సూపులా మంచిగా ఇవైతే పోటీలు లేవు నేను ఏదో టేస్ట్ కోసం వేసుకున్నా సొరకాయ ముక్కలు
సర్వపిండి ఇష్టం కదా నాకు. ఎందుకు మీద తింటున్నావు? తిను, నీకు జల్దీ అయిపోతే నాది ఇస్తా. మీదేంటి, నువ్వే తినొచ్చు. కడక్ కడక్ అయితే మంచిగా ఉంటుంది. నమ్మకం టేస్ట్ వస్తుంది కానీ దబాగా తింటాం పోల్చి మెయిన్ అది. నాదైతే తప్పేం లేదు, అది నాకేమన్నా అయ్యలే. మనం ఏం చేస్తాం? నీ బాధ నేను వేసుకున్నా. నా బాధ నేను ఎప్పుడు బాధపడ్డా? నేను కాకముందే ఇస్తే నాకు బాధపడతావు. నేను బాధపడతాను, నీకు కనబడదా? చేతులు చూసుకోవాలి, చేతుల టేస్ట్ మంచిగా ఉంది, దెబ్బ పడుతుంది. అది పొద్దున తిన్నప్పుడు సొరకంది అనుకోలేదా? అనుకోలే, ఎప్పుడు కూడా అనుకుంటున్నాను, ఏర్పడుతుంది టేస్ట్. ఇంతకు ఇట్టుండేది గోంపి ఈ టేస్ట్ ఇస్తావు తప్పుడు. జనదనే ఉంది అందుకే. అబ్బా నువ్వు అబ్బా ఎంతో స్మూత్ ఉంది. ఇది మరి నీది చూసుకోండి. ఇడ్లీ లెక్క ఇది ఉంది, ఇది రొట్టె లెక్క ఇది. తినిపోయిగా ఇంకేంది? ఏం లేదు, ఓడిసేపు అయింది. మ్యాగీ ట్రై చేస్తా, అర్ధ గంట తినేస్తా. నేను 4 పోటీలు పెట్టుకుంటున్నాను. నువ్వు చేసిన తప్పిదమే. నాకు టేస్ట్ నచ్చింది. మావు చేసింది నువ్వే కదా, అందుకే నచ్చుతుంది. మాకేమో నచ్చకపోయినా నచ్చిందని చెప్పాల్సిందే. అబ్బా ఇదేం చెప్పా నచ్చింది నచ్చిన మాకు, నచ్చిన మాకు. ఇక కూడా గెలిచే 4 పూటకలు లైన్ గెలుస్తుండు. తెలుసా మీకు, ఇప్పుడు కలిసి గెలిచినట్టు లెక్క నిజంగా. ఇష్టమే కానీ ఇవ్వాలంటే మనసు ఒప్పలేదు. నువ్వు గెలవాలా నాకు తెలుసులే, నువ్వు తెలుసులే. ఇది కరెక్ట్ పోటీ ఇప్పుడు. అంటున్నాయింది కాలుతున్నట్టు. దవడ కూర్చున్నాయి కొంచెం తినేది. దానికి ఏమో మంచిగా మెత్త. అంత సంబంధం లేదు, ఇదే సంబంధం. నాకు అప్పటి దవడ కూర్చున్నాయి. మమ్మీ నీళ్ళు వల్ల రొట్టె మందం తక్కువ, సైజు తక్కువ, కూర ఎక్కువ, గట్టిదనం ఎక్కువ. ఫస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10. దూడ కట్టుకుంది అతనా. మాట్లాడు ఒకసారి, పాట పాడు నా కోసం. నేనేది అన్న బాగుంది కనపడే. బాగానే ఉంది మరి, బాగున్నది ఇంతుంది, బాగుందట. నువ్వేదన్నా నేను బాగుందనాల్సిందే, లేకపోతే బాగుందనాల్సిందే, లేకపోతే బాగుండదు కదా.
నాకు బాగుండు. నవ్వుతున్నా అరే ఏడుస్తున్నాను నోరు మూసుకొని అవుతుంది ఎవరు చెంపలు అత్తుకుంటే లేనట్ట. పాట పాడమంటే సగం పాట పాడి అలా ఈ సొరకాయలు వేసుకో రెండు ఈ బోర్డు పెట్టుకుందాం. ఇగో నీకోటి నాకోటి జరాగు ఇప్పుడే వచ్చినాయి ఇలా గిలాస్ పట్టుకుంటావు. 1 2 3 సరే 1 2 3 స్టార్ట్. నేనేది ఏంటిది కూర్చుకుందా ఏమొచ్చిందా ఆగు ఏంటిది అది అదే సర్వపిండి అలాంటిది గట్టిగా చూసినావా నీ సర్వపిండి నీకే కూర్చుంది ఇటన్నా గుచ్చుకుందే ఇవాళ అచ్చరాలి నీకు అచ్చరాలేదు ఇవాళ అచ్చరాలి చూసినా ఇప్పుడు సర్వపిండి ఫస్ట్ పెట్టుకున్నది నేనే గెలిచిన సెకండ్ పెట్టుకున్నది నేనే గెలిచిన మళ్ళీ థర్డ్ పెట్టుకున్నది సొరకాయలాగా నేనే గెలిచిన. ఇవాళ ఏదో నీకు అదృష్ట దేవత లేనట్టు నెత్తి మీద అక్కడ పురుగు తిరుగుతుంది. అది లేకపోతే నేనే మింగు దప్పనా అని అన్నదా మండింది ఇంకోసారి 2 సార్లు మండింది నిజం. నేను కాదట్లేదు నేను సొరకాయలు మంచిగా ఒకటే ఉంది ఒకటి నాకొద్దు చాలుగా చికెన్ పెట్టదు మళ్ళా చికెన్ తెచ్చిన కీలంతా మీరే నాకు ఒకటే రాది. ఇక లైన్ అయితే బాగా గెలుస్తా ఉండు. ఇక చూద్దాం నెక్స్ట్ గట్టిగా ట్రై చేస్తాను నేనే నెక్స్ట్ పూట ఇలా చికెన్ పెట్టుకొని తింటాము. చికెన్ లో అన్ని బొక్క పీసులు నేనైతే వేసుకోను ఇప్పుడు ఈసారి. పోయినసారి గట్టి అయింది ఒకసారి అన్ని బొక్కలే వచ్చినాయి నాకు ముక్కల కంటే ఎక్కువ. మటన్ కూర అప్పుడు మటన్లా ఇక బంద్ చేయి. ఇలా 3 బోర్డులే బాగా గెలిచిండు. ఇవాళ ఎక్కడ 3 ఫస్ట్ దాంట్లో నువ్వు గెలిచి సెకండ్ సేసాం పెట్టిదాన్ని నువ్వు ఇవాళ అయితే ఇది ఒకటే కదా ఒకటే కానీ ఈ 3 టాస్క్లలో ఇలా 3 సార్లు నాకైతే ఉడికొస్తున్నాయి. చికెన్ తిన్నాను ఇలా బగ్గొడు పెడతాను నా కోసం. పెట్టుకొని మిక్సీ పట్టుకొని తాగు గిలాసులో పోసుకో చికెన్. ఏడుస్తాను బాధపడుతున్నా అయినా ఏం లేదు. సరే ఇప్పుడు ఎంత అవుతుంది టైం అయిపోయింది. ఇప్పుడు రొట్టె ఒకటి సాకలి చాలా తినాలి వండుకొని తింటాం. ఇక అప్పటిదాకా సెలవు. నమస్కారం. నెక్స్ట్ అయితే నాన్ వెజ్ ఇక పోటీ ముగిస్తున్నాం. బాయ్ బాయ్.